గంగమ్మ శుభాకాంక్షలు. మీకు అందరికి తెలిసినట్లు 2015 సంవత్సరం నుంచి ఇక్కడ భక్తులు వచ్చే వాళ్ళకి తీవ్రంగా ఎండగా ఉంటుంది కాబట్టి అప్పుడు కనీసం మా జైన్ ప్రధాన మందిరం నుంచి మంచి నీళ్లు పెడతామని చెప్పేసి ఒక భావనతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. ఆ సంవత్సరం కొద్దిగా దాంతో పాటు మజ్జిగ ఇస్తే బాగుంటుందనేసి అప్పుడు స్టార్ట్ చేసే ఫస్ట్ టైం 55,000 గ్లాసులు పోయినాయి. అప్పటి నుంచి మాకు కూడా అభిప్రాయం వచ్చింది, ఇది మంచి భక్తి భావంతో చేస్తే చాలా బాగుంటుంది, అమ్మవారి మనకు అనుకృపం ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు స్టార్ట్ చేసిన తర్వాత పొద్దున్న పూట నుంచి సాయంకాలం వరకు మజ్జిగ తయారు చేస్తాము. సాయంకాలము 5 గంటల తర్వాత జ్యూసు మరియు మినరల్ వాటర్ ఇస్తాము. ఈ మజ్జిగ ఒక ప్రత్యేకత ఏమంటే ఈ మజ్జిగలు మేము తయారు చేసే దాంట్లో రెడీమేడ్ అనేది ఏముండదు. మేమే పాలు తప్పిస్తాము, దాన్ని కాన్ చేసి పెరుగు పెట్టేసి పెరుగు చేసిన తర్వాత ఇక్కడ మేమే మసాలా తయారు చేసి దాన్ని మజ్జిగ చేసి తయారు చేసి పంచుతాము. అదే విధంగా జ్యూస్ కూడా ఉంటుంది. ఈ గత 2 సంవత్సరాలుగా ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల అంగడిల వాళ్ళు పాపం బయట నుంచి వస్తారు. రాత్రి పూట ఇక్కడ అంగడి వదిలేసి భోజనానికి పోయేదానికి కష్టం కాబట్టి ఈసారి ఏమనుకున్నామంటే అన్న ప్రసాదం కూడా పెడతామని చెప్పేసి సాయంకాలం 9 గంటల తర్వాత పూరీసు అన్న ప్రసాదం పెడుతున్నాము. అంటే ఇది ఈ సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ ట్రయల్ చేసినాము, ఈ ఇయర్ నుంచి చాలా బాగుంది. ఈ కార్యక్రమంలో మాకు గవర్నమెంట్ తరఫు నుంచి మున్సిపాలిటీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ అందరిది మాకు చాలా సహకారం ఉంది. అందరికి ధన్యవాదాలు. గంగమ్మ జాతర జాతరలో జైన్ సంఘం వారు ఎవ్రీ ఇయర్ మళ్ళా మజ్జిగ కానీ కూల్ డ్రింక్ కానీ 2 days పంచుతున్నారు. వాళ్ళు సేవా కార్యానికి ధన్యవాదం చెప్పుకుంటాను. ఇది 20 ఏళ్ళుగా చేస్తున్నారు. నేను దీంట్లో 10 years నేను పాల్గొంటున్నాను దీంట్లో. అందరికీ నమస్కారం.